హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ. ఇవాల్టి వీడియోలో పండగలప్పుడు ప్రసాదంగా చేసుకునే చక్కెర పొంగలిని సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో ఈ కొలతల్లో చేసుకుంటే చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కమ్మగా నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ చక్కెర పొంగలిని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి పావు కప్పు పెసరపప్పును తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఈ పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని 10-15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇక్కడ నేనైతే చక్కెర పొంగలిని గిన్నెలో వండుతున్నానండి. ఇన్ కేస్ మీరు కుక్కర్లో వండుకోవాలి అనుకుంటే బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గానే కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఇలా గిన్నెని పెట్టుకొని బియ్యం తీసుకున్న కప్పుతోనే 2.5 కప్పుల నీళ్ళని తీసుకోండి. చక్కెర పొంగలి కోసం ఎప్పుడైనా సరే కొత్త బియ్యాన్ని కానీ లేదా రేషన్ రైస్ని కానీ తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు పాత బియ్యాన్ని తీసుకున్నట్లయితే 3 కప్పుల వాటర్ని తీసుకోండి. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత బియ్యాన్ని నీళ్లు లేకుండా వంపేసి ఇలా వాటర్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని మెత్తగా ఉడికించండి. చక్కెర పొంగలిని ఇంకా క్విక్గా చేసుకోవాలి అనుకుంటే కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు. ఈలోగా మరొక బర్నర్పై ఇలా ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు బెల్లం తురుము, పావు కప్పు పంచదారని తీసుకోండి. రెండు కలిపి నీరు 1.5 కప్పు వరకు తీసుకున్నానండి. తీపి కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 కప్పు వరకైనా తీసుకోవచ్చు. కావాలంటే మీరు బెల్లాన్ని అలాగే పంచదారని ఈక్వల్గా అయినా తీసుకోవచ్చు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించండి. ఈ రెసిపీ కోసం మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగిపోయి ఇలా మరగడం స్టార్ట్ అయితే చాలు. పాకం ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కనుంచుకుందాం. 5-6 నిమిషాల తర్వాత చూస్తే చూడండి అన్నం మెత్తగా ఉడికింది కదా. అన్నం మరి పొడి పొడిగా ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం తేమగా ఉంటే చాలు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని బాగా కలుపుకోండి. గరిటెతో ఇలా మెదుపుకుంటే అన్నం పొడి పొడిగా ఉండకుండా ఇలా కొంచెం మెత్తగా అవుతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బెల్లం పాకాన్ని ఇందులోకి ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికించామంటే అన్నం బెల్లం పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఇలా కొంచెం మెత్తగా అవుతుంది. చల్లారిపోయిన తర్వాత ఇది ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ బౌల్ని పక్కనుంచుకుందాం. తర్వాత మరొక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని తీసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చక్కెర పొంగలిలో యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడంతా పచ్చకర్పూరాన్ని తీసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా పచ్చకర్పూరాన్ని వేసుకుంటే చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి. అంతేనండి, ఇలా బాగా కలిపి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ప్రసాదం చక్కెర పొంగలి రెడీ. చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలా కమ్మగా టేస్టీగా రావాలంటే ఈ స్టైల్లో ఓసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.